చేవెళ్ల బస్సు ఘటనలో నిద్రపోతున్న వ్యక్తి చెప్పినటువంటి సంచలన విషయాలు చూస్తూ ఉంటే మనం కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉంటుంది. ఎందుకు అంటే లారీ ఓనర్ అనేది నిద్రపోతున్నాడంట లారీలో. డ్రైవర్ నడుపుతున్నాడంట. ఆ డ్రైవర్ ప్రమాదం జరిగే ముందు మొత్తం చెప్పాడంట. ఆ బస్సు మన వైపే వస్తుంది, వేగంగా వస్తుంది. తన కంట్రోల్‌లో లేడు. మనకు ఢీకొట్టే అవకాశం ఉంది. లెమ్మని చెప్పాడంట. చెప్పేంత సమయంలోనే ఇది ప్రమాదం జరిగిందంట. ఇది నమ్మశక్యంగా ఉందా అండి? అతను నిద్రపోతున్న వ్యక్తి అంట. ఈ ప్రమాదం జరిగే టైంలో డ్రైవర్ చెప్పాడంట. కరెక్ట్ కాదు. అతను చెప్తున్న విషయాలు చూస్తూ ఉంటే సంచలన విషయాలే. ఎందుకంటే అతను దాన్ని ఒక క్రియేట్ చేసుకొని చెప్తున్నాడు. ప్రమాదం జరిగేది సెకన్లలో జరుగుతూ ఉంటుంది. డ్రైవర్ చనిపోయాడు. సో నేను బయటపడ్డాను. సో అందరొచ్చి నన్ను క్వెషన్ చేస్తూ ఉంటారు. పోలీసులు క్వెషన్ చేస్తూ ఉంటారు. మీదే తప్పు అని చెప్పేసి మన మీద కేసులవుతాయి. కాబట్టి ఏం చెప్పాడు? ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. ఆ ప్రమాదం జరిగేటప్పుడు ఈయనకు డ్రైవర్ లేపి చెప్పాడంట. ప్రమాదం జరుగుతుందని చెప్పాడంట. ఆ మ్యాటర్ అంతా చెప్పడానికి ఆయన టైం ఎక్కడిది? ఆ డ్రైవర్‌కి ఇంకా చెప్తూ ఉంటాడా కూర్చొని ముచ్చట చెప్పడానికి? టైం ఉండదు కాబట్టి ఇతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ, సామాన్య ప్రజలు కానీ చెప్తున్న విషయం ఏంటంటే టిప్పర్ల వల్లనే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్తున్నాడు. సో బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ కూడా చనిపోయాడు. సో బస్ డ్రైవర్ ఒకవేళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కండక్టర్ చెప్పదా? కంప్లెయింట్ చేయదా? బస్ డ్రైవర్ పక్కన ఇంకో సామాన్యురాలు కూర్చున్నారు. తను కూడా చెప్తుంది టిప్పరే వచ్చేసి మా మీద పడిందని చెప్పింది. సో ఇవన్నీ పక్కన పెట్టేసి డ్రైవర్ తప్పించుకోవడానికే ఇవన్నీ చేశాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చెప్పాడో నాకు కూడా అర్థం కావట్లేదు. మీకు కూడా అర్థమైతే ఏదైనా కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తూ ఉంటాయి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి.